బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11:30 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు బంగారుపాళ్యం ఐరాలకు చెందిన స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెట్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ను లాంచ్ చేయనున్న సీఎం అనంతరం పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:40 టీడీపీ నేతలతో సమావేశమై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11:30 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు బంగారుపాళ్యం ఐరాలకు చెందిన స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెట్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ను లాంచ్ చేయనున్న సీఎం అనంతరం పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:40 టీడీపీ నేతలతో సమావేశమై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11:30 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు బంగారుపాళ్యం ఐరాలకు చెందిన స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి చంద్రబాబు పర్యటనపై తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరి నియోజకవర్గంలో ఒకరోజు పర్యటన నిమిత్తం ఆయన తాడేపల్లి నుంచి కూడా బయలుదేరి 11:30 నగిరికి చేరుకోనున్నారు. నగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోగానే అక్కడ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు, ఏదైతే ఎమ్మెల్యేలు వీరంతా కూడా ఆయనకు సాదర స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. నగిరి నియోజకవర్గ సంబంధించి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు చిత్తూరు జిల్లా ఒకరోజు పర్యటనకు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఉదయం 11:30 నగరి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అటు తర్వాత ప్రజావేదిక సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఏదైతే సామాజిక సంక్షేమ హాస్టల్ సందర్శన, అలాగే నెట్ జీరో కాన్సెప్ట్ తో ప్రారంభం చేసే ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభం చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత నగరి ఏరియా హాస్పిటల్లో కూడా ఆయన రోగులతో పాటు మాట్లాడే పరిస్థితి ఉంది. మరలా అలాగే పార్టీ కేడర్ తో కూడా ముఖ్యంగా నగిరి నియోజకవర్గానికి సంబంధించి గత కొద్ది కాలంగా ఏదైతే రోజా మాజీ మంత్రి రోజా చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర నగరి నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ కేడర్ తో కూడా సమావేశం కానున్నట్లుగా కూడా తెలుస్తుంది. పార్టీ కేడర్ తో దాదాపు 2 గంటల సేపు సమావేశమైన తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత ఆయన నగరి నుంచి తిరిగి
గుంటూరుకు బయలుదేరే విధంగా ప్రణాళికలు అయితే షెడ్యూల్ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఇప్పటికే కలెక్టర్ సుమిత్ కుమార్ అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, సీఎం పర్యటనలో కూడా ఎలాంటి లోపాలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లి నుంచి నేరుగా ఇక్కడికి ఏదైతే నగరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకునే పరిస్థితి కనబడుతుంది. రమణ, ఏదైతే ఈ ప్రారంభోత్సవాల అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంటే టీడీపీ నేతలతో సమావేశమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా చిత్తూరు జిల్లా సంబంధించిన నాయకులతో పాటు అక్కడ నగరానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎవరెవరు పాల్గొంటున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఏదైతే నగరి నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు మాత్రమే, నగరి నియోజకవర్గ ప్రజలు పాల్గొంటారు. ముఖ్యంగా జిల్లా ముఖ్య నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని ఏదైతే ఈ సమావేశం ఏర్పాటు చేశారో అక్కడ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే నగరి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్న పరిస్థితి, ముఖ్యంగా అక్కడ పవర్ లూమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ చేనేతి మగ్గాలు కావచ్చు, లేకపోతే పవర్ లూమ్స్, వీటన్నిటికీ కూడా అక్కడ విద్యుత్తు ఏదైతే ఫ్రీగా ఇవ్వాలి, ఇన్ని యూనిట్ల వరకే పరిమితి చేయాలి అనే దాని మీద గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే నెరవేర్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న తర్వాత ముఖ్యంగా కార్యకర్తలతో కావచ్చు, లేకపోతే నాయకులతో సమావేశమైన తర్వాత అక్కడున్న సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే దాని మీద వారికి దిశానిర్దేశం కూడా చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి నగరి నియోజకవర్గంలో ఎక్కువగా ఈ పవర్ లూమ్స్ సంబంధించిన విషయాలే ఉన్న నేపథ్యంలో అక్కడ రాజకీయంగా కూడా నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ గట్టిగా నిలబెట్టి అక్కడ ఉన్న కేడర్ ను కూడా బలోపేతం చేస్తూ కూడా ఆయన నిత్యం ప్రజల మధ్యలోనే ఉన్న నేపథ్యంలో అక్కడ కేడర్ కు మరింత ఉత్సాహం పెంచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుందనేది కూడా టీడీపీ కేడర్ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నగరి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు వీరందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత 2 గంటల సేపు వారితో ముఖాముఖి మాట్లాడే పరిస్థితి ఉన్న సందర్భంలో మరిన్ని కార్యక్రమాలు కూడా అక్కడ జరిగే పరిస్థితుల్లో నగరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న నాయకులకు, కార్యకర్తలకు మరింత బలం చేకూర్చే విధంగా వారికి మనోధైర్యాన్ని, అంటే ఏదైతే ప్రజలలోకి ఏ విధంగా ఇప్పుడు టీడీపీ తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, వీటన్నిటిని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి అనే దాని మీద వారికి దిశానిర్దేశం చేసే విధంగా, అలాగే వారికి ఆత్మస్థైర్యాన్ని, అంటే ఖచ్చితంగా ప్రజల వద్దకు మేము ఇవి చేశాము అని చెప్పడానికి ఖచ్చితంగా వారికి ధైర్యాన్ని నింపి ఇప్పుడు వరకు ప్రభుత్వం చేసిన ఈ దాదాపు 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు పెట్టి వాటిని సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందజేస్తుందో వాటన్నిటిని ప్రజల వద్దకు చేర్చే విధంగా కేడర్ను బలోపేతం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందేశం ఉండబోతుంది. అలాగే ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తున్న సందర్భాలు కూడా అక్కడ కేడర్కు వివరించి వాటి ద్వారా ప్రజల వద్దకు మరింతగా టీడీపీ వెళ్లే విధంగా ఈ ప్రణాళిక ఉంటుందనేనని అక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులైతే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పర్యటన నగరి నియోజకవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుందనేనని చెప్పాలి. గత కొద్ది కాలంగా మాజీ మంత్రి రోజా ఏదైతే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారో వాటన్నిటికీ చెక్ పెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందనేనని చెప్పాలి. రైట్ రమణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.